ఏజెంట్ చేతిలో మోసపోయి ఇక స్వదేశానికి తిరిగి రాలేమనుకున్న ఇద్దరు మహిళలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అండగా నిలిచి స్వస్థలాలకు చేర్చారు. దీంతో బాధిత మహిళలు నిర్మలా సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఉండవల్లి రామలక్ష్మి, వాటాల ముత్యాలు 6 నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఖత్తర్ వెళ్లారు. కడపకు చెందిన ఇద్దరు ఏజెంట్లు, పట్టణానికి చెందిన ఓ మహిళా ఏజెంటు వీరికి మాయమాటలు చెప్పి ఖత్తర్ పంపించారు. మోసపోయామన్న విషయం తెలుసుకున్నారు. అక్కడ వీరిద్దరిని ఓ గదిలో బంధించి సరిగ్గా ఆహారం కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేయగా వారి కుటుంబం ఇబ్బందులు తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి పిఏ పేరాల మోహన్ సమాచారాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఖత్తర్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు, అక్కడ పోలీసుల సహకారంతో ఇద్దరు మహిళలను విడిపించారు. కొన్ని కావాలంచండి ఒక బయట రవి ఉన్నారు చూడు, ఇక్కడ దగ్గరికి ఉండండి. సరే చెప్తున్నాము. నా తరఫున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. ఈనాడు ఈ పత్రికా సమావేశానికి చాలా ప్రత్యేకత ఉంది. నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి చాలామంది అనేక అమాయకులు గల్ఫ్ దేశాల మోసాలకి గురి అవుతున్నటువంటి ఈ తరుణంలో నాకు ఇరువైపులో ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా ఖత్తర్లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళి మోసపోయి అక్కడ చాలా తీవ్ర నరకానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో నా దగ్గరికి 10/8న ఈమె భర్త అయినటువంటి ఉండవల్లి పెద్దిరాజు వచ్చి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకుని వచ్చి అడగడం జరిగింది. అయితే ఆ రోజునే నేను కలెక్టర్ మేడం నాగరాణి మేడం గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా కన్సర్న్ మన ఆర్డీఓ గారి చేత కంప్లైంట్ లాంచ్ చేయించి అదే రోజు కలెక్టర్ మేడం గారి ఆఫీస్కి పంపించి కలెక్టర్ మేడం గారి ద్వారా త్రూ ఎంబాసీకి కంప్లైంట్ లాంచ్ చేయించడం జరిగింది. లాంచ్ చేయించిన తర్వాత ఎంబాసీ ఎంక్వైరీలో వీరిరువురిని ఏజెంట్లు ఖత్తర్లో అమ్మేశారనే విషయం తేలింది. ఇది చాలా పూర్తిగా దయనీయమైన విషయం, మానవత్వానికి చాలా దుర్భరమైన విషయం అనే విషయాన్ని గ్రహించి నేను గత 4 days బ్యాక్ మేడం నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యక్షంగా తెలియజేసుకోవడం జరిగింది. ఢిల్లీలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, మనం ప్రొసీజర్ల ప్రకారం మనం కంప్లైంట్ లాంచ్ చేసాం, కానీ ప్రొసీజర్లో ఇలా నిరూపణ అయింది అనే విషయం తెలిసిన వెంటనే ఆమె చాలా బాధపడి ఈ ఇద్దరు పిల్లల్ని ఏమైనా సరే తీసుకురావాలని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో స్పాట్లో నేను ఉండగానే స్పాట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో జయశంకర్ గారితో మాట్లాడి ఆ రోజే ఎంబాసీ నుంచి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఘోరంగా తాళం వేసిబడి తిండి కూడా లేకుండా ఉన్నారు, అలా తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు, వాళ్ళకి కనీసం మాట్లాడడానికి సెల్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు, ఆ పరిస్థితుల్లో ఉన్న చోటకి ఆ ప్లేస్ని ట్రేస్ అవుట్ చేసి ఇందులో ఉండవల్లి పెద్దిరాజు చాలా బాగా
అతను ఎక్కడ లొకేషన్ వీళ్ళిద్దరు ఎక్కడైతే కట్టిపడేశారో అనే చోట లొకేషన్ కూడా తెప్పించాడు పాపం. అతను చాలా కష్టపడి ఆ ప్లేస్ కూడా లొకేషన్ తీసుకున్న తర్వాత ఎంబాసిడరీ నుంచి ఆ లొకేషన్కి ఎంబాసిడరీ వాళ్ళని పోలీస్ని పంపించిన తర్వాత వీరిరువురిని బయటికి తీసుకొచ్చి ఎంబాసిడరీ తీసుకొచ్చి స్పాన్సర్స్ చేత ఎవరైతే ఈ ఏజెంట్ల ద్వారా మోసపోయారో ఆ ఏజెంట్ల ద్వారానే మళ్ళీ తిరుగు ప్రయాణానికి టికెట్ పెట్టించి 9వ తారీఖున మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్కి నిన్న మధ్యాహ్నం ల్యాండ్ అయ్యారు. నిన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు ఉదయం మళ్ళీ నర్సాపురం చేరారు. మనందరినీ చూసే అవకాశం వీళ్ళిద్దరికీ మేడం నిర్మలా సీతారామన్ గారి ద్వారా కలిగింది. వీళ్ళలాగా ఎవరు మోసపోకూడదు, ఈ ఏజెంట్ల ద్వారా ఇలాంటి మోసపోకూడదు, ఈ ఏజెంట్లు చెప్పే కబుర్లు నమ్మకూడదు అనే సందేశాన్ని మీడియా మిత్రుల ద్వారా అందరికి అమాయకులైనటువంటి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను మావిడి ఏజెంట్ పంపితే వెళ్ళాను సార్. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డానండి. మంచి ఇల్లు అని చెప్పి పంపింది సార్. అక్కడికి ఆవిడ పంపితే అక్కడ ఫుడ్ లేదు సార్. 3 నెలలు బాధపడ్డాం. అక్కడ అసలు చాలా అంటే చాలా నరకం పడ్డాం. ఇంకా చేయలేము, నాకు అసలు ఇంకో చేయడానికి కూడా ఓపిక లేక ఇంకా వెళ్ళిపోతామంటే ఆఫీస్కి పంపారు మమ్మల్ని. అక్కడ 1 నెల రోజులు రూమ్లో పెట్టి ఉంచేసారండి. ఫుడ్ కూడా లేదు, అసలు ఫోన్లు కూడా తీసేసుకున్నారు. అసలు ఇక్కడికి వస్తాము అని పిల్లలతో అది చూస్తాను అనుకోలేదు నేనైతే. మేడం సీతారామన్ గారు, మోహన్ రావు గారు వీళ్ళు మాకు హెల్ప్ చేశారు, చాలా చాలా హెల్ప్ చేశారు సార్. వాళ్ళలో బట్టి మేము మళ్ళీ ఇండియా రాగలిగాం. లేకపోతే అసలు వస్తామన్న నమ్మకం అయితే లేదు సార్. ఇక్కడ దిగేదాకా కూడా నాకు చాలా బాధపడ్డాను సార్. బొమ్మిడి కొండాలమ్మ గారు సార్, ఆవిడ పంపింది సార్ మమ్మల్ని. ఇంకొక ఏజెంట్ ఉన్నారు అక్కడ గడప మెహబూబ్ బాద్షా ఉంటారు సార్. అంటే వాళ్ళు ఎవరు మాకు తెలియదండి. ఈ కొండాలమ్మ గారు చెప్తే ఆవిడ బట్టే మేము అక్కడ దాకా వెళ్ళాము. కానీ అక్కడ మమ్మల్ని అమ్మేసారంట ఆఫీస్కి. అవేమీ మాకు తెలీదు. ఇవన్నీ అక్కడికి వెళ్ళాక తెలిసాక అసలు ఇలా వస్తామని మాత్రం అనుకోలేదు. మేడం గారు, సీతారామన్ మేడం గారు హెల్ప్ చేయబట్టి, ఆవిడ యాక్షన్ తీసుకోబట్టి, మోహన్ రావు గారు అందరూ హెల్ప్ చేయబట్టి మళ్ళీ వచ్చాము సార్. వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ వీజా కాదని మాకు చెప్పి పంపించారు సార్. అక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పి పంపించారు సార్. అయితే మేము అక్కడికి వెళ్ళిన దాకా ఉండి మాకు ఏది సౌకర్యం అక్కడ లేదు సార్. అసలు తిండి కానీ ఏమీ లేదు సార్. మేము వెళ్ళిన తర్వాత మేము నిలబాటు అసలు నిద్ర లేకుండా చేసాం సార్. అయితే పని చేసి మాకు ఆరోగ్యం కూడా బాగోలేదు సార్. మేము చేయకపోతానంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆఫీస్కి వచ్చి చెప్పేస్తారు. అయితే వాళ్ళు 2 లక్షలు కట్టిందే పంపించినాను, మనిషికి వచ్చి 2 లక్షలు కట్టమని చెప్పారు సార్. మా దగ్గర డబ్బులు లేవండి, మేము వచ్చిన ఏజెంట్లతో మాట్లాడించిందంటే వాళ్ళు ఫోన్ కూడా వదిలేస్తారు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు సార్. అసలు అక్కడ జరిగేది ఏది కూడా మాకు తెలియదు. అయితే ఇంట్లోనే అలా ఉండి ఇంకా బందీలుగా ఉన్నాం సార్. మమ్మల్ని బయట కూడా రానివ్వట్లేదు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు సార్. అలాగే ఆ తర్వాత సార్ని కాంటాక్ట్ చేస్తే ఇలా హెల్ప్ చేశారు సార్. మేడం గారి ద్వారా, సీతారామన్ గారి ద్వారా హెల్ప్ చేశారు సార్. సీతారామన్ కత్తలు మే 1 వెళ్ళాం సార్. ఇద్దరు సార్ వెళ్ళాం సార్. మీ పేరెంట్ వాటాలు ముత్యాల